వావ్ కొత్త కొత్తలాడుతుంది. వావ్ కొత్త కొత్తలాడుతుంది. ఎన్ని గేర్లు దీనికి? ఎన్ని గేర్లు దీనికి? మోయే 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 మోయే. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. పెరుగు అంటించి మా కాలింది ఎంత మిగిలితే. పెరుగు అంటించి మా కాలింది ఎంత మిగిలితే. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు తల చూపించి ఒకసారి పెట్టాను, లేకపోతే క్లిప్ యాడ్ చేస్తా. గాయస్, అక్కడ అవతల సౌమ్య వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు 4 AM బిర్యానీకి వెళ్దామని చెప్పేసి. సో ఏంటంటే ఇంకా చచ్చినట్టు నడుచుకుంటూ అయితే వెళ్ళాలి బిర్యానీకి. సినిమా థియేటర్లో బల్బులాగా ఉందంటే ఉందంతే, ఇంకా చేసేది ఏం లేదు. సో బిర్యానీకి అయితే నడుచుకుంటూ వెళ్ళి 2 kilometers తినేసి ఇంకా టేస్ట్ చేసి అయితే రావాలి. ఆల్రెడీ సౌమ్య వాళ్ళు అందరు కాల్ అయితే చేస్తున్నారు. సో ఇంక మనం లేట్ లేకుండా అయితే బిర్యానీకి వెళ్ళిపోదాం గాయస్. సో హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఏంటి ఎర్లీ మార్నింగ్ చాలా స్లోగా అయితే ఉన్నాయి మాటలైతే. 2 days నుంచి ఒకటే గోలా వీడైతే ఎర్లీ మార్నింగ్ బిర్యానీకి వెళ్దాం. ఒంగోలులో ఒకటే బిర్యానీ ట్రెండింగ్ అయితే నడుస్తుంది భయ్య, ఏం అర్థం కావట్లేదు. సో వీడి కోసం అని చెప్పేసి 4 AM బిర్యానీకి అయితే వెళ్తున్నాం. ఏంట్రా వెళ్దామా? టైం అయితే 4 o'clock అయితే అవుతుంది. సో వెళ్దామా లేట్ లేకుండా? ఏంటి 5 అవుతుంది టైము. నేను వీడియోలో కామెడీగా చెప్పాను రా, నేను టైం చూసుకోలేదు గాయస్. వాడు లేపుతా ఉన్నాడు, టైం సరిపోయింది. సో మనమైతే ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే లేట్ లేకుండా వీడియోలోకి అయితే. సో మనమైతే దారి మధ్యలో వెళ్తూ సౌమ్యను సో ఆంటీ అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా అయితే పింగ్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా వీడియోకి అయితే మాట్లాడుకుంటూ జాయిన్ అయిపోతాం బిర్యానీకి. సో మీ అందరికీ తెలుసు హోస్పేట్ బిర్యానీ అంటే కర్ణాటకలో బెంగళూరులో రీసెంట్ లాస్ట్ 1.5 yearలో బాగా ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఇప్పుడైతే ఆ బిర్యానీ కూడా అయితే టేస్ట్ చేద్దాం, వెళ్ళి రివ్యూ అయితే చేద్దాం. ఒంగోలులో ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేశారు. హాయ్, వెళ్దామా తినడానికి హోస్పేట్ బిర్యానీ? వాడు 3:30 నుంచి లేపుతున్నాడు, ఇప్పుడే లేచింది. అండి వెళ్దామా? ఓకే సరే వెళ్దాం బండి, వెళ్ళేసి బిర్యానీ తిందాం. బాగా లేట్ అయిపోయింది. మరి మీ స్కూటీ మీద వెళ్తారు, మేము సో గాయస్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడుందండి? ఎక్కడుంది? కొత్త మార్కెట్ అంట గాయస్, నాకైతే కరెక్ట్గా తెలియదు. హౌస్ కోట్ 4 AM బిర్యానీ అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి అయితే బిర్యానీ అయితే తినేసి టేస్ట్ ఎలా చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం 4 AM బిర్యానీ తిన్నా. ఇంతకుముందు ఒకటి ఉండే తినాలి, బెంగళూరు వెళ్ళి తినాలి అని చెప్పేసి. సో చూద్దాం లోపలికి వెళ్ళి. ఏం బిర్యానీ ఆర్డర్ పెడుతున్నావు? ఇక్కడ ఉండే చిట్టి ముత్యాలేగా, కొత్తగా ఉండవు. మరి ఇంకా మరి ఫ్రై ఉంది, కెబాబ్ ఉంది, జాయింట్స్ బిర్యానీ కూడా ఉందంట. ఫ్రై బాగుంటుందా ఆంటీ? మీరు అవునా? ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా బిర్యానీ తినడానికి వచ్చి ఫోన్లు కావాలేంద్రా? వావ్ కొత్త కొత్తలాడుతుంది. గాయస్, హోస్పేట్ 4 AM బిర్యానీలో ఫ్లేవర్స్ చూసారు కదా, చిట్టి ముత్యాల రైస్, చికెన్ ఫ్రై అయితే ఇచ్చారు. సో దాంతోపాటు గ్రేవీ, పెరుగు చట్నీ. సో ఎర్లీ మార్నింగే బిర్యానీ తిందామని చెప్పేసి ఈరోజు నైట్ నుంచే ఫుడ్ తినకుండా అయితే వెయిట్ చేసాం. వేడి బిర్యానీ అయితే చేసిన ఇంకా లాగిచ్చేద్దాం. నీకు నీ బిర్యానీ ఇచ్చాగా, ఎందుకు పక్కన వాళ్ళ రైస్ కూడా లాక్కుంటున్నావు? యులో పరాయి సుమ్మా, మంచిది.
ఇందుకి పొద్దున్నే పౌడర్ మేకప్ వేసుకొని వచ్చావు, బ్రష్ చేసావా? బ్రష్ చేయకుండా బిర్యానీ తింటారు. బ్రష్ ఇంటికి చేస్తారు, ఏనింటి చేస్తారు? ఇంటికి చేస్తారు, 4ంటికి వెళ్ళిపోద్ది అలా. ఎలా ఉంది బిర్యానీ? నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదు. ఓన్లీ మాట్లాడేవా? యాక్షన్ అంటే చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. గైస్ చిట్టి ముత్యాల రైస్ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా అయితే ఉంది. ఇంకోటి చెప్పనా, ఒంగోలుకి వచ్చిన దగ్గర నుంచి 4 AM బిర్యానీ అంటా ఉన్నావు. ఎలా ఉంది? ఇక్కడ చూసి చెప్పు. సో మనం అయితే ఎప్పుడు 2 years బ్యాక్ ఒక స్పెషల్ బయట అయితే ట్రై చేసేవాళ్ళం కదా. సో అలా బిర్యానీ తీసి చికెన్ కొంచెం తీసి దాని మీద అలా పెట్టి కొంచెం గోంగూర కొంచెం ఉల్లిపాయలు పెట్టి సో దీన్ని మొత్తం కలిపి సో అలా మొత్తం తీసుకొని ఫుల్గా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా. ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఏం మిస్ అయిందంటే గుడ్డు అండా ఎగ్, గుడ్డు అండా ఎగ్. అది మిస్ అయింది గాయస్. 4వ మూడోదా? 3వ బిర్యానీ కదా, 4వ బిర్యానీ. కాలిపల్లా ఏం వీడియో? కోయ్ కోయ్ అది కాదు, ఇందాక ఇది చూపి, చాలా చూపించు. వీడియోనా అంటే ఏంటిది? ఏమో తెలీదు. మా చికెన్ పెరుగు అంటించి మాకు నేను తింటా మిగిలితే. నీ బిర్యానీ నువ్వు తిన్నావు కదా. చికెన్ వేస్ట్ చేసింది. ఆంటీ అన్నారు ఫీలింగ్. ఫుడ్ వేస్ట్ చేయకూడదు. దీని బాధ చికెన్ యాడ్ వేస్ట్ చేస్తాను నేను. ఉల్లిపాయ కూడా మీ దగ్గర ఉందా? తినేసింది. ఎంతమంది ప్లేట్లో ఉల్లిపాయ వస్తే అన్ని ప్లేట్లు ఉల్లిపాయలు తినేసింది. గాయ్స్ టు బి ఫ్రాంక్ మాట్లాడాలి అంటే బిర్యానీ తిన్నాం, ఫ్లేవర్స్ అయితే బాగుంది. బట్ ఏంటంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చా గాయ్స్. టు బి ఫ్రాంక్ చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. 4 AM బిర్యానీ, డొనే బిర్యానీ అంటే మీ అందరూ తెలిస్తే చాలా ట్రెండింగ్ అయింది ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్. సో 4 AM బిర్యానీ అన్నావు, 5:30 AM బిర్యానీ తీసుకెళ్ళావు. తిన్నా, తినిన తర్వాత ఎలా ఉందని అడిగావా? బ్రో ఇప్పుడు అడుగుతున్నారా? బిర్యానీ బాగుంది. టు బి ఫ్రాంక్ మాట్లాడుతున్నా, ఒంగోలు డొనే బిర్యానీ బాగుంది. బట్ ఏంటంటే అదేంటో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు. Sir, Prasad sir has taken. సో లాస్ట్కి వేడి బిర్యానీ తిని డైజెస్ట్ అవ్వడానికి, వీళ్ళంతా టీ బ్యాచ్ కాదు, మనం టీ బ్యాచ్ అనమాట, టీ కాఫీ. సో డైజెస్ట్ అవ్వడానికి చియర్స్ అండి. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. సో ఇలా బాగుంది టీ కూడా. మరలపాడి నుంచి వచ్చాడు 4 AM బిర్యానీ తినడానికి. పాపం అక్కడ మీరు మొత్తం చూపించారంటే నన్ను మరలపాడు ఇంకోసారి రాని కాదు. ఏం కాదు, పని మీద వచ్చావు కదా. ఎప్పుడు 4కి ఎందుకురా వీడికి ఇచ్చావు స్కూటీ? ఇప్పుడేగా బాయ్ చెప్పెళ్ళు. ఎన్ని గేర్లు దీనికి? స్కూటీకి ఎన్ని గేర్ అని అడుగుతున్నావు? నువ్వు ఇక్కడే పెద్ద ప్రొఫెషనల్ రైడర్ అని అర్థమైంది. పో. ఏమైంది వణుకుతున్నావు? చలి పుడుతుందా? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీ. బిర్యానీ ఎలా ఉంది?
అంటే రివ్యూ ఎందుకు అడుగుతున్నానంటే నాకేంటో మీరంతా ముంపుగా ఉండి వీడియో లాగ్ అయింది అనిపిస్తుంది. వీడియో బాగుందా? అది మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. ముంపుగా ఎందుకని నన్ను అర్థమైందా గైస్? ఎందుకన్నా ముంపుగా అని. బిర్యానీ బాగుందంటే వీడియో బాగుందంట. బిర్యానీ బాగుందా? మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. టీ తీసుకున్నావు, టీకి డబ్బులు ఇచ్చావా? టీకి డబ్బులు ఇవ్వకుండా నువ్వు వాటి తీసుకుని బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మేము ఇటు వస్తే ఆయన అదేగా మేము నడుచుకుంటూ వస్తుంటే మమ్మల్ని అసలు కదిలిని కూడా కదిలేదురా. పొద్దున్నే మీరు 4 AM బిర్యానీకి వచ్చినట్లేదు, స్కామ్ చేయడానికి వచ్చినట్టు దొంగోళ్ళు. సరే మరి బాయ్, థ్యాంక్స్ ఫర్ ద బిర్యానీ. ఏమైనా చెప్పాలా మా వాళ్ళకి? థ్యాంక్ యూ. బాయ్. జాగ్రత్త. 3:30కి నిద్రలేపాడు, 5 గంటలకు రెడీ అయ్యి బిర్యానీకి వెళ్ళాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అవుతుంది, అంటే ఉదయించబోతుంది అనమాట. నా బైక్ పంచర్ అవ్వడం వల్ల నడుచుకుంటూ వెళ్ళాము ఈరోజు బిర్యానీకి. సో గేట్లోంచి ట్రాక్ చూసారుగా, గేట్లోంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. బాయ్స్కి ఒక స్టేజ్ వచ్చాక బైక్ లేకపోతే పని అవ్వదబ్బా. అది కాలేజ్ స్టూడెంట్ అయినా లేకపోతే వర్క్ చేసే జాబ్ హోల్డర్ అయినా గాలికి తిరిగి ఎవరైనా సరే, నేను గాలికి తిరిగే వాళ్ళను. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే గాలికి తిరుగుతారో వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకంటే, ఇంకా కంపేర్ టు ఎవ్రీవన్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, బట్ వాళ్ళకి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. మొత్తం చూస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో చలి అయితే చంపేస్తుంది గాయస్. మంచు అయితే చంపేస్తుంది చూడండి, లిటరల్గా ఎలా పడుతుందో మంచు. ఎక్క చలి పుట్టిడింగ్స్, నెక్ ఓనికింగ్స్ ఫుల్గా. సో అది ఈరోజు వీడియో అయితే. సో హోప్ యూ ఆల్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నా, ఎందుకంటే నేనే ఎంజాయ్ చేయలేదు, ఇంకా మీరేం ఎంజాయ్ చేస్తారు వీడియోలో. సో శివగాడు ఉన్నాడంటే ఫన్ ఉంటుంది, ఫన్ ఉన్నాడంటే శివగాడు ఉంటాడు. సో అలాంటిది నేనే డల్గా మంపుగా వెళ్ళి వీడియో చేసుకొని వచ్చా. సో చూద్దాం, ఎవ్రీథింగ్ ఫర్ ఏ గుడ్ సెక్. ప్రతి ఒక్కటి మంచి కోసమే, దానికి ఒక రీజన్ ఉంటుంది. అందరూ నిద్రలో ఉండడం వల్ల డెఫినెట్గా ఈ డొన్నే బిర్యానీ అనే కాన్సెప్ట్ నేను బెంగళూరు విజిట్ చేసినప్పుడు డెఫినెట్గా హోస్ట్ కోర్ట్లో చేస్తా. సో అప్పటి వరకు కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్, సైనింగ్ ఆఫ్.